పల్నాడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శ్రీ మొక్కపాటి గిరిబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా అచ్చంపేట మండలం ఆంజనేయస్వామి సెంటర్లో తెలుగుదేశం నాయకులు రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు నల్లమేకల వెంకటేశ్వర్లు గారు, చెరుకుంపాలెం గ్రామ సర్పంచి పోట్ల శ్రీనివాసరావు గారు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి యేసుపోగు నాగయ్య గారు, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు షేక్ మహబూబులి గారు, బీసీసీఎల్ అధ్యక్షులు శివరాత్రి శ్రీనివాసరావు గారు, మొక్కపాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరు రాంబాబు, తెల్లపాటి లక్ష్మీనారాయణ, షేక్ మహబూబ్, మైనారిటీ నాయకులు షేక్ అల్లాబాబు గారు, వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, గిరిగారి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేస్తూ మిగతా మతాల్ని కూడా నామరూపాలు లేకుండా చేసి ప్రపంచం మొత్తాన్ని ఒకే మతం కిందకి తీసుకొద్దామని చెప్పేసి ఉన్మాదాల దుశ్చర్యలో భాగమే భారతదేశం అనుభవిస్తున్నది. ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అనుభవిస్తున్నటువంటి విషయం. మానభంగాలు చేస్తూ ఉంటే, దారుణంగా చంపుతూ ఉంటే భారతదేశంలోని ఏ నాయకుడికి గుర్తు రావట్లేదా? ఎక్కడో చీమ చిక్కుమంటే మణిపూర్లో ఒక మాఫియా గ్యాంగుల మీద సానుభూతి పరుస్తూ ధర్నాలు చేసినటువంటి భారతదేశంలో ఉన్న నాయకులకి వాళ్ళ జెండాలు, వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ కులాలే తప్ప భారతీయుల మీద, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద నిరసన తెలపాల్సిన బాధ్యత లేదా అని భారతదేశంలో ఉన్న మిగతా నాయకులందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రోజున హిందువులు బిందువులు, ఈ బిందువులన్నీ ఏకమై సింధువు అవుతుంది. ఆ సముద్రం దాటికి నాయకులందరూ తట్టుకోకుండా మూలపడే రోజు దగ్గరలో ఉన్నాయని నాయకులందరూ తెలుసుకొని పూర్తి స్థాయిలో హిందువుల రక్షణ కోసం ఉద్యమించాలి. ముఖ్యంగా హిందువులే